నందమూరి తారక రామారావు ఈ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది. రాముడంటే ఆయనే, కృష్ణుడైనా ఆయనే, దుర్యోధనుడైనా ఆయనే, కర్ణుడు అయినా ఇలా ప్రతి పాత్రలో ఒదిగిపోయారు, సజీవంగా నిలిచిపోయారు. పౌరాణికం, జానపదం, భక్తిరసం ఇలా ఏ చిత్రాల్లో నటించినా నటనలో మేటి ఆయన. తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు. వెండితెర వేల్పుగా ఎదిగారు. రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సినిమా రంగంతో పాటు రాజకీయాల్లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అటువంటి మహానేత భౌతికంగా దూరమై 30 సంవత్సరాలవుతోంది. అయినా సరే తెలుగు నేల ఆయనను మర్చిపోలేదు. ఆ చంద్రార్కం ఆయన ప్రజల మనసులో నిలిచిపోయే ఉంటారు. 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు నందమూరి తారక రామారావు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించడమే కాదు, దర్శకత్వం కూడా వహించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చైతన్య రథాన్ని సిద్ధం చేసి జనంలోకి వచ్చారు. ఢిల్లీ నాయకులను బెంబేలెత్తించారు. తెలుగోడి సత్తా చూపారు. సరికొత్త వరవడిని సృష్టించారు. 1983 జనవరి 9న ప్రజల సమక్షంలోనే లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని విప్లవాత్మక పాలనను అందించిన ఘనత నందమూరి తారక రామారావుది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, రిజర్వేషన్లు, స్త్రీలకు ఆస్తి హక్కులో భాగం, మధ్యాహ్న భోజనం, ₹2కే కిలో బియ్యం వంటివి అమలు చేసి చూపారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం, కేంద్రం వివక్ష అన్న నినాదాలను తీసుకుని అధికారంలోకి వచ్చారు. మురళీధర్రావు కమిషన్ దగ్గర నుంచి మండల్ సిఫార్సుల దాకా తెలుగుదేశం వైఖరి సామాజిక న్యాయం వైపే ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో బాగా చదువుకున్న యువతకు, అప్పటిదాకా రాజకీయ అవకాశాలందని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యమిచ్చిన ఘనత నందమూరి తారక రామారావుది. చట్టసభల్లో సామాన్యులు అడుగు పెట్టడానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ 1996 జనవరి 18న ఆయన భౌతికంగా దూరమయ్యారు. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ సజీవంగానే ఉంది.